హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి మనము పాతాల శంభు మురుగన్ తిరుకోయిలకి అయితే వెళ్తున్నాము. ఇది ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ బస్సు చేంజ్ అవ్వాలి, ఇవన్నీ ఫుల్ వ్లాగ్ అయితే నేను పెట్టాను. స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఇది అయితే మోస్ట్ ఫేమస్ అనమాట. ఇది పాతాల శంభు మురుగన్ తిరుకోయిల్. తెలుగులో అయితే పాతాల శంభు సుబ్రహ్మణ్య స్వామి అయితే అంటారు. ఇంకొక పేరు కూడా ఇక్కడ వాళ్ళు చెప్తారనమాట, కరుంగాలి మాల ఆలయం అని అంటారనమాట. ఇదైతే మనకి దిండుకల్ నుంచి అయితే మనం వెళ్ళాలి. మీ ఊరు నుంచి దిండుకల్కి అయితే వచ్చేసి నెక్స్ట్ ఎలా వెళ్ళాలో కూడా నేను చెప్తాను. తిరుపతిలో ఉండే వాళ్ళైతే తిరుపతి టు రామేశ్వరం ట్రైన్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. అది డైరెక్ట్గా ఇక్కడ దిండుకల్లో దిగేసాము అంటే ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. 1 కిలోమీటర్ అనమాట. ఇక్కడ ఆటోలో అయినా వెళ్ళొచ్చు, లేదు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్కి వెళ్ళినాక కామరాజర్ బస్ స్టాండ్ అనమాట. మనం ఆటోలో వాళ్ళకి చెప్పినా తీసుకొని వెళ్తారు. కామరాజర్ బస్ స్టాండ్ అంటే 1 కిలోమీటరే. అక్కడ నుంచి మనము 6D బస్ ఎక్కాలి అనమాట టెంపుల్ వెళ్ళడానికి. ఈ 6D బస్లో కూడా 20 రూపీస్ కాస్ట్ మనకి అక్కడికి జర్నీకి. మనకి అక్కడ నుంచి మనకి టెంపుల్కి బస్ స్టాండ్ నుంచి మనకి టెంపుల్కి 18 కిలోమీటర్స్, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇదైతే కామరాజర్ బస్ స్టాండ్ అనమాట, చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనము బస్సులో అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళినాక మనము స్నానం చేసుకోవడానికి, నెక్స్ట్ కార్ పార్కింగ్ ప్రతి ఒక్కటి ఫ్రీ అనమాట. మనకి ఏది ఛార్జ్ చేయరు. కనీసం ఈ టెంపుల్లో ఒక్క హుండీ కూడా ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము అర్చనకు కానీ స్వామివారికి మనము డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు రూపాయి కూడా తీసుకోరు. అది అనమాట ఇక్కడ అసలు. నెక్స్ట్ ఇక్కడ కరుంగాలి మాల అయితే ఫేమస్ ఉంది. అది కూడా ఎందుకు అంత ఫేమస్ కూడా నేను చెప్తాను. వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దండి. ఇక్కడ చూసారా, మనము అయితే బస్సులో అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఈ టెంపుల్లో అయితే కరుంగాలి మాల అనే ఆలయం అనమాట. ఇది ఒక పురాతన ఆలయము. ఇది తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో అయితే ఉంది. ఈ ఆలయము పాదాల శంభు మురుగన్ ఆలయం అని కూడా అంటారు. మరియు ఇది అంగార గ్రహం యొక్క శక్తితో సంబంధించి ఉంటుందన్నమాట. ఈ ఒక్క వీడియోలోనే ఈ ఆలయం కరుంగాలి మాల యొక్క రహస్యాలు మరియు దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు. మీరు కరుంగాలి ఆలయం అనే ఈ ఆలయం ప్రత్యేకంగా కరుంగాలి రాతితో తయారు చేసిన మాలను కలిగి ఉంటుంది. మరియు ఈ మాలలు భక్తులు రక్షణకు మరియు శ్రేయస్సును కలిగిస్తాయని నమ్ముతారు. ఇప్పుడైతే మనము టెంపుల్కి అయితే వెళ్దాము. అక్కడ ఎలా ఉంది, నెక్స్ట్ ఏమేమి ఎలా అవైలబుల్గా ఉందో నేను ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. వ్లాగ్ అయితే చూడండి. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే కాలభైరవ స్వామి అయితే ఉంటాడు. ఆయన యొక్క 20 అడుగులు అయితే విగ్రహం ఉంటుంది, మీరు చూడండి వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఈ వెకేషన్లో ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని అయితే రండి. మనకి దిండుకల్ నుంచి పెద్ద లాంగ్ అయితే ఏం లేదు, 18 కిలోమీటర్స్ అనమాట బస్ స్టాండ్ నుంచి. ఖచ్చితంగా ఇది దర్శించుకోండి స్వామివారిని. మోస్ట్లీ మనకి కొండపైనే ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి, కానీ ఇక్కడ పాతాళంలో ఉన్నారనమాట. సో ఆ పేరు పాతాల శంభు మురుగన్ తిరుకోయిల్ అని, అందుకనమాట ఇక్కడ పేరు. ఇప్పుడు నేను చూపిస్తున్న చెట్లు అయితే పర్తిపాల్ అనమాట. పర్తిపాల్కి మనకి ఇక్కడ అమ్ముతారనమాట ఆ చెట్లు అనమాట. ఈ పర్తిపాల్ అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో అయితే చూడండి, అది ఏమేమి యూసెస్ ఉన్నాయో కూడా నేను దాన్ని చెప్తాను ఫుల్గా. నెక్స్ట్ అది తాగడం వల్ల మనకి ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉందో కూడా నేను ఆ వ్లాగ్లో అయితే నేను చెప్తాను. ఇక్కడ టెంపుల్ గురించి అయితే మనకి ఇక్కడ శివయ్య కూడా ఉంటారనమాట. శివయ్యతో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా పక్కనే ఉంటాడు. అదైతే ఇంకా మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. అది కూడా నేను ఈ వీడియోలో చూడొచ్చు మీరు. ఇక్కడ స్వామివారు పాతాళంలో ఉంటారు కాబట్టి పాతాల శంభు మురుగన్ తిరుకోయిల్ అనేది పేరైతే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ ఫుల్గా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మనమైతే దర్శనానికి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, మనకి కింద దిగాలన్నమాట. ఇక్కడ స్వామివారు మనకి లోపల కింద దిగితే కింద పాతాళంలోనే ఉంటారనమాట.
ఇక్కడ కరుంగాలి మాల అనేది చాలా ఫేమస్ మనకి. అది వేసుకోవడం వల్ల కన్ను దిష్టి, నరదిష్టి, నెక్స్ట్ రోగ నిరోధక శక్తులు ఇవన్నీ మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనకి తగ్గుతుంది. ఇది ఎవరు యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయకూడదు అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు స్వామివారి దర్శనం అయితే ఇక్కడే అనమాట. ఇప్పుడు పాతాళంలోకి అయితే మనం కిందకి దిగాము. ఇదైతే వెలుపలికైతే మన దారి. ఇలా లోపలికి వెళ్ళి మనము చుట్టుకొని రావాలి. ఇక్కడ అసలు హుండీ ఉండదు, అసలు డబ్బులు కూడా తీసుకోరు మన దగ్గర, మనం ఇచ్చినా కూడా తీసుకోరు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కరుంగాలి మాల అయితే మనకి అసలు మన పెద్ద పెద్ద హీరోస్ కూడా వేసుకున్నారు. మీరు గమనించారా లేదా? మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా వేసుకున్నారు. ఇంకా చాలా మంది వేసుకున్నారు. ఈ కరుంగాలి మాల అనేది యూజ్ ఉంది కాబట్టే కదా వేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది తీసుకోండి. మన తమిళనాడులో హీరోస్ అయితే చాలా మంది ధనుష్ గారు వేసుకున్నారు, నెక్స్ట్ రజనీకాంత్ గారు, ఇంకా చాలా మంది వేసుకున్నారు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మనకి కరుంగాలి మాల కాస్ట్ ఇంకా దాని అంటే ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ కరుంగాలి మాల వేసుకున్నప్పుడు మనము చావింటికి, నెక్స్ట్ కటింగ్ షాప్కి, ఇంకా పడుకునే టైంలో మనమైతే దాన్ని యూస్ చేయకూడదు, తీసేసేయాలన్నమాట. నెక్స్ట్ చిన్న అప్పుడే పుట్టిన బిడ్డలకి కిడ్స్కి అయితే వేయకూడదు అది. ఇది కాస్ట్ కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి. ఖచ్చితంగా మీరు ఇదైతే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే అది యూజ్ ఉంది కాబట్టే. మనకి శ్రేయస్సును ప్రోత్సహించడంలో మరియు ప్రతికూల శక్తిని మరియు రక్షణ కల్పించడంలో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మనకి కరుంగాలి అంటే అది వేసుకోవడం వలన. చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడిలో అయితే. ఇది కరుంగాలి మాల సాధారణంగా పిల్లలు మరియు నవజాతి శిశువులు అయితే మనకి ఉపయోగించకూడదు. ఎందుకు అంటే నల్లమచ్చ పూసలు విడుదల చేసే తీవ్రమైన కంపనాలు వాటి అభివృద్ధి చెందిన శక్తులు అధిక శక్తిని కల్పిస్తాయి కదా. సో అది అసౌకర్యంగా లేదు, ప్రతికూల ప్రతిచర్యకు దారితీయొచ్చనేసి ఇక్కడ నమ్మకం. వాళ్ళు చెప్పారన్నమాట. పెద్దవాళ్ళైతే యూజ్ చేయొచ్చు. మీరు ఆన్లైన్లో కూడా ఇక్కడ నేను లింక్ అనేది పెడతాను. సో మీరు ఆన్లైన్లో కూడా ఇక్కడది తీసుకోండి. ఇక్కడైతే తమిళ్లో అయితే ప్రతి ఒక్కటి అంటే టెంపుల్ గురించి అన్నీ ఇక్కడ వివరించున్నారు. మీకు తమిళ్ తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా చదవండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.